అలాగే తాగునీటికి ఇక కటకటేనా? ఎక్కడ చూసినా ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీరు గణనీయంగా తగ్గిపోతోంది. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు పంటల్ని కాపాడడానికి దిగువ ప్రాంతానికి అధికంగా నీటిని విడుదల చేస్తున్నారు. మార్చి 3వ వారంలోనే 40% కంటే తక్కువ నీరు నిల్వ ఉండటం ఆందోళనకరంగా మారింది. ఈ 3 నెలల్లో తాగునీరు అందించడం కష్టమయ్యే అవకాశం ఉంది. లోయర్ మానేరు డ్యాంలో 6 టీఎంసీల నీరుంది. అదేవిధంగా మిడ్ మానేరులో 9 టీఎంసీల నీరుంది. కరీంనగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఎంత ఉంది? మరి సమ్మర్ కి సరిపడా నీళ్లు ఏ విధంగా పరిష్కారం మార్గం ఉంది? నిపుణులు ఏం చెప్తున్నారు? మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. ఎండలు దంచి కొడుతున్నాయి. వేగంగా భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. మార్చి 3వ వారంలోనే ఎండ తీవ్రత ఇప్పటికే 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాకుండా ప్రధాన ప్రాజెక్టులో మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. నీటి శాతం గణనీయంగా తగ్గిపోతుంది. దాంతోపాటు కూడా దిగువ ప్రాంతాల్లో పంటలను కాపాడుకోవాలని ప్రధాన ప్రాజెక్టు నుంచి కూడా నీటిని పెద్ద ఎత్తున కూడా కిందికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఎల్ఎండిలో ఉన్నాను. ఎల్ఎండి కెపాసిటీ 22 టీఎంసీలు. ప్రస్తుతం కేవలం 8 టీఎంసీల నీరు నిల్వ మాత్రమే ఉంది. మరొక 3 నెలల పాటు కూడా తీవ్రమైన ఎండలు ఉంటాయి. దీంతో అప్పటి వరకు అంటే ఏప్రిల్ 1వ వారం లేదా 2వ వారంలో డెడ్ స్టోరేజ్కి చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మరో ప్రధాన ప్రాజెక్ట్ అయిన మిడ్ మానేరు కెపాసిటీ 27 టీఎంసీలు. ప్రస్తుతం అక్కడ 11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే ఈ 2 ప్రధాన ప్రాజెక్టులో కేవలం 40% మాత్రమే నీరు నిల్వ ఉంది. ఎందుకంటే మరొక 3 నెలల పాటు కూడా ఎండలు ఉంటాయి. అంతేకాకుండా వేగంగా భూగర్భ జలాలు అడగంటిపోయే ఉన్న నేపథ్యంలో కొంత తాగునీటి కష్టాలు కూడా ఎదురయ్యే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే చాలా వరకు మారుమూల ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడైతే మొదలైంది. ఎండలు లేని విధంగా మార్చి 3వ వారంలోనే 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత సంవత్సరం 45 వరకు కూడా ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో కొంత తాగునీటి కష్టాలు ఉండేవి. ఈసారి మాత్రం గణనీయంగా ఇటు ప్రధాన ప్రాజెక్టులో నీటి శాతం తగ్గిపోతుంది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా పంటలను కాపాడుకోవడానికి దిగువ ప్రాంతానికి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రాజెక్టులో గణనీయంగా నీటి శాతం అయితే తగ్గుతుంది. మరొక 3 నెలల పాటు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎండలు మరింత తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా ప్రధాన ప్రాజెక్టులో వాటర్ అంతా కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి. నా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 ఎల్ఎండి.